పిల్లల్ని ఇద్దరు పరాలు తీసుకు వచ్చినావు అని వాడిని తొక్కబట్టి నిమిషించి వాడిని నిమిషపెట్టి వాడిని కూడా అదే ప్రకారంగా చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. అలాంటి చట్టాలు ఇప్పుడున్న సమాజంలో అయితే అంటావా? లేకనే కదా సంపుడాలు ఎక్కువైపోతున్నాయి. చట్టం కరుకుగా ఉంటే అరే ఈ పని చేస్తే మమ్మల్ని ఎట్లా నిమిషించో లేకపోతే ఉరిసిచ్చో ఏదో వచ్చి చేతనే భయం అన్నది లేదు. భయం అన్నది లేకనే వచ్చారు మగవాళ్ళు ఆడవాళ్ళు మస్తు చేసుకుంటూ వస్తుంది. పిల్లలను మొగుళ్ళు చంపుతున్నారు, మొగుళ్ళని పిల్లలు చంపుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను చంపేస్తున్నారు ప్రేమ కోసం అని. అసలు ప్రేమ అంటే ఏంటమ్మా మీ ప్రేమ అంటే ఏంటంటే ఆడపిల్లలకు అది ఒక కూరగాయలు కట్ చేసుకొని పొయ్యిలో వండుకొని కడుపులోకి తినేద్దాం అనుకుంటానే కానీ అసలు ఆడపిల్లలు స్టాండర్డ్గా చదువుకొని ఒకడికి మొగడిగా డేర్గా అలా బతికింది ఆడపిల్ల. ఇప్పుడు ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మి ఉందనుకో, ఎంతమంది దేవతలు వాళ్ళందరూ ఎట్లా కత్తి పట్టుకుని యుద్ధం చేసిన దేశం మన వరంగల్. అలాంటి పిల్లలు ఇప్పుడు ఎవరన్నా ఉండరా? అమ్మ అబ్బాయిని చూసి ఒకసారి కింది మీద చూడంగానే బెండ్ అయిపోతుంటుంది. ఇంకా ఎక్కడున్నారు? ఒక్కటే రోజుల్లో ఒక్కటే నిమిషాల. ఎందుకంటే నేను చూసుకుంటూ వస్తున్నా కాబట్టి అంటున్నా. అంటే అమ్మాయిలందరూ నన్ను వెనక తిట్టుకున్నా నేను నాకేం భయం కొందరు అంటే మంచిగా ఉండమని కోరుకుంటున్నాం. ఎవరైనా తల్లిదండ్రుల పేరు మీకోసం ఎంతో కలలు కానీ ఎన్నో కష్టాలు, అయ్యో నా బిడ్డలు పెళ్లి చేస్తే మనవాళ్ళు ఎత్తుకోవాలని ఎన్నో ఆశలు ఉంటాయి. మరి వాళ్ళ ఆశలు ఎక్కడ ఉంచుతారు? ఇవాళ అమ్మాయి 7 తోడ ఒక్కతే ఆడపిల్ల ఇవాళ బలైపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుంది. మరి ఏంటి? అందుకే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది. మొగోడు రోడ్డు మీద ఎట్లనైనా తిరుగుతూ అర్ధరాత్రి ఆడపిల్ల పోలేస్తుందా? మరి ఎందుకు ఆడపిల్లలు ఇంకా ఎందుకు ఆలోచించటం లేదు? ఎంతమంది చచ్చిపోతాను చూసుకుంటేనే మళ్ళీ లవ్ చేస్తాను. యూట్యూబ్లో ఎంతమంది 2 చచ్చిపోయింది ఇట్లనే. మరి ఆ ఆడపిల్లలకి ఇంకెందుకు అర్థం కావట్లేదు? ఇంకెప్పుడు అర్థమవుతుంది? అంటే మంచోళ్ళు కూడా ఉంటారు కదా, అందరు చెడ్డోళ్ళు కూడా ఉంటారు కదా. అరే మంచోడైంది, నువ్వు లోనకు పోయి చూస్తున్నావు. వాడు మంచోడ పైకి మంచిగానే, వీడు కూడా మంచిగా ఉండట పైకి నవ్వుకుంటా యూట్యూబ్లో ఏదేదో చేసుకుంటుంటారట. నవ్వు వెనక ఎన్ని కుట్రాలు కుతంత్రాలు ఎంత ఇది ఉంటుందో తెలియదు కొంతమందికి. మరి నవ్వు వెనక ఉండే ఆమెను చంపేసినారు. మరి ఇలా ఏంది? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ ఒక్కగాని ఒక్క ఆడకూతురు కానీ ఏడుస్తారు. వాడు జైల్లో 4 రోజులు లాయర్ గారు పోతారు, జైలు ఇస్తారు, తీసుకొస్తారు, బయట తిరుగుతారు. మరి ఆ అమ్మాయి వస్తుందా? ఇంకొక పానం వస్తుందా?